గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రతి ఎంప్లాయీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయితారో వాళ్ళకు ముందుగా తెలిసే ముఖ్య విషయాలేందంటే ప్రొబేషన్ అంటే ఏంటి? రెగ్యులరైజేషన్ అంటే ఏంది? సీనియారిటీ అంటే ఏంది? ఇలాంటి ముఖ్య విషయాలు తెలిసుండాలి. తెలియకపోతే వీటి మీద కొంచెం అవగాహనకి సంబంధించిన వీడియో ఇది. పూర్తిగా చూడండి. రైట్. సర్వీస్ రెగ్యులరైజేషన్ అంటే ఏంటి? ఇది ప్రభుత్వం మీ సేవను అధికారికంగా రెగ్యులరైజ్‌గా గుర్తించిన తేదీ. ఈ తేదీనే చాలా సందర్భాల్లో సీనియారిటీకి బేస్ అవుతుంది. జాయినింగ్ డేట్ మరియు రెగ్యులరైజేషన్ డేట్ ఎప్పుడూ ఒకటే కావాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రాము అనే వ్యక్తి 1725కి జాయిన్ అయ్యాడు. రెగ్యులరైజ్డ్ ఆన్ 17/2025 అని ఇస్తే రెండు ఒకటే అవుతుంది. కానీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కొంతమంది స్టాఫ్ ఒక దగ్గర డిఎస్సి లేకపోతే టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి ద్వారా ఎంపికయ్యారు అనుకుందాం. దాంట్లో రాజు అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంకు అదే ఆర్డర్లో ఇట్లా 1, 2, 3గా వేరే వాళ్ళకి కూడా ర్యాంక్స్ వచ్చాయి అనుకుందాం. సో ఫస్ట్‌లో ఉన్న వ్యక్తి రాజు ఆలస్యంగా జాయిన్ చేసినా కూడా సర్వీస్ రూల్ ప్రకారం ఒకే బ్యాచ్‌గా రెగ్యులరైజ్ చేస్తే సీనియారిటీ మాత్రం మెరిట్ ప్రకారమే ఉంటుంది. సో వీళ్ళందరికీ ప్రొబేషన్ ఇచ్చారు కొన్ని రోజులు. జాయినింగ్ టైమ్ ఇచ్చారు. అందరూ జాయినింగ్ టైమ్ లోపలే జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరినీ ఒకే బ్యాచ్‌గా జనరల్‌గా రెగ్యులరైజ్ చేస్తారు. కానీ అప్పుడు కూడా సీనియారిటీ మాత్రం మెరిట్ లిస్ట్ ప్రకారమే ఉంటుంది. అంటే రాజు అనే వ్యక్తి టాప్ పొజిషన్‌లో ఉండి జాయిన్ అవ్వడంలో కొంచెం లేట్ అయ్యి థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్‌లో జాయిన్ అయిన సీనియారిటీ మాత్రం మెరిట్ ప్రకారమే ఉంటుంది. అంటే ఇక్కడ రాజు అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి సీనియారిటీలో అతనే ముందుంటాడు అన్నమాట. సో కొన్ని కండిషనల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగి మరణించడంతో కొడుకుకి జాబ్ ఇచ్చారు. కానీ డిగ్రీ పూర్తి చేయాలని షరతు ఉంది. సో ఆ వ్యక్తి 24లో జాబ్ జాయిన్ అయ్యాడు. కానీ డిగ్రీ 2026లో 2.5 ఇయర్‌కి కంప్లీట్ చేశాడనుకోండి. రెగ్యులరైజేషన్ డేట్ అక్కడ డిగ్రీ పూర్తయిన డేట్ మాత్రమే కాబట్టి సీనియారిటీ కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. సో ఇదే కాంటెక్స్‌లో ప్రొబేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ప్రొబేషన్ అంటే ఉద్యోగి పనితీరును ఇక్కడ పరీక్షించే టైం అన్నమాట. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయింది. రెగ్యులరైజేషన్ అయితే 2 సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే అతను ఫుల్ మెంబర్ అవుతాడనమాట. సో ప్రొబేషన్ డిక్లరేషన్ టైంకి చేయలేదనుకోండి ఏదైనా ఆఫీసు, కానీ అలాంటి సందర్భాలు కూడా సీనియారిటీ పోదు. ఎందుకంటే ఆయన రెగ్యులర్‌గా ఆఫీస్‌కి అటెండ్ అయ్యాడు. తను ఏమీ ఇష్యూస్ అంటే కాలేదు కాబట్టి 2025లో ఒక 1725కి ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే ప్రొబేషన్ 36 2027కి అవుతుంది. సీనియారిటీ 17/2025 నుంచే వర్తిస్తుంది. అంటే డేట్ ఆఫ్ జాయినింగ్. ఒకవేళ 2027లో ఆయనకి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకపోయినా, మర్చిపోయినా తర్వాత డేట్‌లో ఇచ్చిన ఆయనకి ప్రొబేషన్ 36/2027కి పూర్తయిపోతుంది. సో ప్రొబేషన్ డిక్లరేషన్‌కి లేట్ చేసినంత మాత్రాన ఆయన సీనియారిటీ లాస్ ఉండదు. అది సీనియారిటీ 17/2025 నుంచే ఉంటుందన్నమాట. కానీ ఇదే కేస్‌లో రూల్ 16H అనేది వర్తిస్తుంది. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రూల్ అన్నమాట. మీ ఇందాక చూసిన కేస్‌లో సీనియారిటీ లిస్టు 1, 2, 3 టీఎస్‌పీఎస్సీ అట్లా జాయిన్ అయ్యారనుకుందాం. ఫస్ట్ వచ్చిన ఆయన సీనియరే. కాకపోతే ఒక సీనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవ్వాలని అనుకుందాం. సో టైంకి పాస్ కాలేదనుకోండి ఆయనకి సీనియారిటీ వర్తించదు. అప్పుడు ఆ టైంకి ప్రమోషన్‌లు ఇచ్చినప్పుడు ఆయన డిపార్ట్మెంటల్ పాస్ కాకపోతే అది సీనియారిటీ లిస్ట్‌లో ఉన్నా కూడా ఆయనకి ప్రమోషన్ ఇవ్వకుండా నెక్స్ట్ వ్యక్తికి ప్రమోషన్ ఇస్తారనమాట. రాము అనే వ్యక్తి 1725లో జాయిన్ అయ్యాడు. సో రెగ్యులరైజేషన్ అయిపోయింది. కాకపోతే 2028లో మాత్రమే డిపార్ట్మెంట్ పాస్ అయ్యాడు. సో దానివల్ల ప్రభుత్వం ఏం చెప్తుంది, 2028లోనే అర్హుడయ్యావు కాబట్టి ప్రొబేషన్ కూడా అక్కడికి వెనక్కి లెక్కిస్తారు. సో అప్పుడు సీనియారిటీ కూడా లాస్ అవుతుంది. దాన్ని లాస్ ఆఫ్ సీనియారిటీ అని అంటారనమాట. అంటే ఈ కేసు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే 2027లోనే సీనియర్ అసిస్టెంట్ ఇచ్చారు పోస్టులు ప్రమోషన్‌కి. కానీ ఆ టైంకి ఇతను డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కాలేదు. కాబట్టి ఆయనకు అక్కడ సీనియారిటీ లాస్ అవుతదనమాట. ఇంకో కేసు ఉంది డైస్నాన్ అని. అంటే లీవ్స్ లేనప్పుడు అడిషనల్‌గా ఇచ్చే మెడికల్ లీవ్స్ సంబంధించింది డైస్నాన్ అనమాట. సో ఆ రోజు సర్వీస్‌గా లెక్కించరు. దీనివల్ల ప్రొబేషన్ పీరియడ్ పెరుగుతుంది. అంటే ప్రతి సందర్భంలో సీనియారిటీ తగ్గాలి అని లేదు. ఉదాహరణ 10 రోజుల డైస్ నాన్ అంటే ఒక ఎంప్లాయీకి 10 రోజుల డైస్ నాన్ ఉన్నాయి. అంటే ప్రొబేషన్ 2 ఇయర్స్ ప్లస్ 10 డేస్ అవుతుంది. కానీ సీనియారిటీ మాత్రం కంపల్సరీ మారాలని లేదు. సీనియారిటీ మారాలంటే ప్రత్యేక రూల్స్ ఉండాలి. డిపార్ట్మెంటల్ డిలే అయితే ఉద్యోగి తప్పు కాదు కాబట్టి ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. అప్పుడు ఉద్యోగికి లాస్ ఆఫ్ సీనియారిటీ ఉండదన్నమాట. ఇంకో కేసులో లోకల్ క్యాడర్ ట్రాన్స్ఫర్. ఉదాహరణ, మీరు జగిత్యాల లోకల్ క్యాడర్‌లో ఉన్నారు. మీరు కరీంనగర్ లోకల్ క్యాడర్‌కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పుడు సాధారణంగా కొత్త జిల్లాలో లాస్ట్ సీనియర్ అవుతారనమాట.
అంటే అక్కడ అప్పటికి ఉన్న వాళ్ళందరి తర్వాత ఇతని పేరు వస్తదన్నమాట. సో, ఈ పాయింట్స్ ఒకసారి రీఇటరేట్ చేస్తే సర్వీస్ రెగ్యులరేషన్ అనేది ప్రభుత్వం మీ సేవను రెగ్యులర్‌గా గుర్తించిన తేదీ. ప్రొబేషన్ అంటే పనితీరు. అంటే మీరు ఆ డ్యూరేషన్‌లో ఎట్లా పనిచేశారో చూసేదే ప్రొబేషన్. సీనియారిటీ అంటే ప్రమోషన్ పదోన్నతుల్లో మీ స్థానం ఎంత అని చెప్పేది మీ ప్రొబేషన్. సో, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సీనియారిటీకి సాధారణంగా రెగ్యులరేషన్ డేట్‌ని ఆధారంగా తీసుకుంటారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, టీఎస్పీఎస్సీ వంటి కామన్ రిక్రూట్‌మెంట్‌లో మెరిట్ ఆర్డర్ పోతుంది కంటిన్యూయస్‌గా. ప్రమోషన్‌లో లోవర్ పోస్ట్ సీనియారిటీని కొనసాగిస్తారు అంతే. ఇంతకుముందు వచ్చిన సీనియారిటీ లిస్ట్ ప్రకారమే నెక్స్ట్ పోస్ట్‌లోకి తీసుకుంటారు. ప్రొబేషన్ సమయానికి పూర్తయితే సీనియారిటీ లాస్ ఉండదు. రూల్ 16 అనేది ఉద్యోగి తన తప్పు వల్ల తప్పనిసరి పరీక్షలు లేదా అర్హతలు ఆలస్యంగా పూర్తి చేస్తే మాత్రమే వర్తిస్తుంది. అంటే శాఖాపరమైన ఆలస్యం వల్ల ప్రతి సందర్భంలో సీనియారిటీ తగ్గదు. లోకల్ కేడర్ ట్రాన్స్ఫర్‌లో ప్రత్యేక మినహాయింపు లేకపోతే సాధారణంగా కొత్త కేడర్‌లో చివరి స్థానం లభిస్తుంది. సో, ఇదండి ఈరోజు చాలా ఇది ఇంపార్టెంట్ వీడియో. దీనిపైన మీకేమన్నా డేటాలో ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వాలి లేదా దీంట్లో ఏమన్నా రెక్టిఫికేషన్స్ ఉండాలంటే మీరు తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఇది కూడా నేను చదివిన పాయింట్‌ల ప్రకారమే చేసిన వీడియో కాబట్టి మీరేమన్నా ఇన్‌పుట్స్ ఉంటే లేదా మీకేమన్నా దీంట్లో చేంజెస్ కావాలని చెప్తే తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి సమాచారం అందరికీ షేర్ చేయండి. మరింత ముఖ్య సమాచారం కోసం స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.